శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి సనత్కుమారుణ్ణి అడిగాడండి, సంసార జీవితమునందు దేని వలన వేగముగా క్షేమము కలుగును అని అడిగాడు. సనత్కుమారుడు పృథు చక్రవర్తిని అభినందించి మోక్షోపదేశమును కోరుచున్న పృథు చక్రవర్తితో ఇట్లా నేను అంటున్నారండి. సనత్కుమారుడు పృథు చక్రవర్తితో అంటున్నాడు, మధుసూదనుడైన నారాయణుని నిర్మల పాదారవిందములను ధ్యానించుట, వాని దివ్యగుణములను ధ్యానించుట అను సాధనమున నీవు పండితివి. అయ్యా, భగవంతుణ్ణి ధ్యానించటం అనేటువంటి దానిలో పండిపోయావు నువ్వు. ఆ ధ్యానమునందు రమించుటకు ఏర్పడిన నీకు దేహాదికములైన ఆత్మవ్యూహముల మలినము ఎప్పుడో తొలగినది. దేహ సంబంధంగా కొంత మలినం ఏర్పడుతుందట. ఆ ధ్యానమునందు రమించుటకు ఏర్పడిన నీకు దేహాదికములైన ఆత్మవ్యూహముల మలినము ఎప్పుడో తొలగినది. వైరాగ్యమునందు నీ యందు నిత్యమై ఉన్నది. వైరాగ్యము నీ యందు నిత్యమై ఉన్నది. నీవు లోకోత్తరుడవు. ఆయనను అడిగితివి కనుక చెప్పేదను. అడిగావు కదయ్యా, చెప్పాలి, మా ధర్మం. అడిగావు కాబట్టి చెప్తున్నాం. అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వాళ్ళండి, వాళ్ళు అంటూ ఉన్నారు. అందులో సనత్కుమారుడు అంటూ ఉన్నాడు పృథు చక్రవర్తితో, వినుము. సంసారమునందు వేగముగా క్షేమము కలుగు మార్గమేమి అని ప్రశ్నించితివి. నేనెవ్వడను అను ప్రశ్నముతో చక్కగా మనస్సును విశేషముగా చెరింపచేయవలెను. మనల్ని మనం ప్రశ్నించుకోవాలటండి. నేనెవరు నేనెవరు నేనెవరు. రమణ మహర్షి సరిగ్గా ఇదే చెప్తారండి. నేనెవరు 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 అని ప్రశ్నించుకోవాలి. దానికి సంబంధించిన శాస్త్రములను అభ్యసించుట వలన క్షేమము కలుగును. తాను కానట్టి వస్తువులుగా నిశ్చయమునకు తోచిన వాని యందు వైరాగ్యము వహింపవలెను. నేనెవరు? నేనంటే ఏంటి? నేనంటే లోపల ఉన్న భగవంతుడు. నేనంటే భగవంతుడే కనుక నేను కానిదేమిటి? నేను కానిది ఇదిగో ఈ జగత్తు ప్రపంచం ఏదో ఉంది. ఏవో వస్తువులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కీర్తి ఉంది, హోదా ఉంది, ఏదో ఉద్యోగము, ఏవో రకరకాలు ఉన్నాయి. అట్లాగే శరీరం ఉంది, ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. ఇవేవి నేను కాదు. లోపల ఉన్న ఆత్మ నేను. తాను కానట్టి వస్తువులుగా నిశ్చయమునకు తోచిన వాని యందు వైరాగ్యము వహింపవలను. అందువల్ల నేను కానిదేదో దాని యందు వైరాగ్యం వహించాలి. నేను కానిది అంటే మాస్టర్ చెప్తున్నారు, నాది అనబడు వస్తువేదియు తాను కాదు. నాది అనబడేటువంటి వస్తువు తాను కాదండి, నేను కాదు. అంటే నా ఇల్లు అంటాం, నా పొలము అంటాం, నా డబ్బులు అంటాం, నా ఉద్యోగం అంటాం, నా కీర్తి అంటాం, నా హోదా అంటాం, నా ఆస్తి అంటాం, నా భార్య అంటాం, నా పిల్లలు అంటాం, నా శరీరం అంటాం, నా చెయ్యి అంటాం కదండి, నా కాలు అంటాం, నా మనస్సు ఒప్పుకోవట్లేదు అంటాడు. అంటే ఇవన్నీ నాది, ఇవన్నీ నేవు కాదండి. నాది 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 ఇవేవి నేను కాదు. నాది అనబడు వస్తువేదియు తాను కాదు. ఈ పదములచే పిలవబడు వస్తువుల యందున్న అంతర్యామి తానే. ఈ పదములచే పిలవబడి ఇప్పుడు చెప్పుకున్నాం కదా లిస్టు, వాటిలి యందు అంతటి యందు ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడే. భార్యాపిల్లల యందు కానీ, లేకపోతే తోటివారి రూపంలో కానీ, లేకపోతే నువ్వు చెప్పేటువంటి వస్తువుల రూపంలో కానీ, నీ శరీర రూపంలో కానీ, ఈ పదములచే పిలవబడు వస్తువుల యందున్న అంతర్యామి భగవంతుడు అదేనయ్య తాను. నేనంటే అదే. అంతటా నిండి ఉన్న అంతర్యామి నేను. ఈ పదములచే పిలవబడు వస్తువుల యందున్న అంతర్యామి తానే. అంతర్యామి యందు ధ్యానము నిలిపి పైభావములందు సంబంధములందు వైరాగ్యమును సాధింపవలెను. అట్లే నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా పాండిత్యము, నా ధర్మము అనువాని యందును అంతర్యామి ధ్యానం ఏర్పడి భావముల యందు వైరాగ్యం ఏర్పడవలెను. అప్పుడు ఆ భావములు కూడా అంతర్యామితో నిండి తిన్నగా 1000 రెట్లుగా ప్రకాశించును. అట్లే నా జ్ఞానము అను ముడి విప్పుకొన్నప్పుడు తాను జ్ఞానమై మోక్షము సిద్ధించును.
నా ధర్మము నా పాండిత్యం అనేటువంటి వాటి యందు అంతర్యామి ధ్యానం ఏర్పడాలి. నాది 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 అంటామే, నా 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 అంటాం కదా, వాటి యందు అంతర్యామి ధ్యానం ఏర్పడి భావముల యందు వైరాగ్యం ఏర్పడాలి. అప్పుడు ఆ భావాలు కూడా అంతర్యామితో నిండుతాయి, తిన్నగా 1000 రెట్లుగా ప్రకాశిస్తాయి. అట్లే నా జ్ఞానము అంటాం కదండి, నేను నా జ్ఞానము అంటాం కదా, ఆ ముడి కూడా విప్పుకొన్నప్పుడు, అంటే నాది జ్ఞానం కూడా నాది అనుకుంటాం, అది కూడా ఆ ముడి కూడా విప్పుకోవాలి. అప్పుడు తానే జ్ఞానమై మోక్షము సిద్ధించును అంటున్నారు మాస్టర్. ఇట్టి ధ్యానము వలన నిర్గుణ బ్రహ్మమునందు ప్రజ్ఞ నిలుచును, అది తానే అగును. ఈ మార్గము క్షేమమునకు కారణము కనుక ఇదయ్యా క్షేమానికి కారణం. నేనంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత నా జ్ఞానము అంటామే, ఆ ముడి కూడా విప్పుకోవాలి. అప్పుడు తానే జ్ఞానమై మోక్షం సిద్ధిస్తుంది. అదిగో ఇలాంటి ధ్యానం వల్ల నిర్గుణ బ్రహ్మమునందు ప్రజ్ఞ నిలుస్తుంది, అంటే అంతటా నిండి ఉన్న పరబ్రహ్మమునందు ప్రజ్ఞ నిలుస్తుంది. అప్పుడు అది తానే అగును, అంటే నువ్వే భగవంతుడు అవుతావు. భగవంతుడు అనేటువంటిది వేరుండదు. అప్పుడు అతనితో తాదాత్మ్య సిద్ధిని పొందుతావు, అతనిలో కరిగిపోతావు, అతనిలో కలిసిపోతావు. అయ్యా ఈ మార్గము క్షేమము. సంసార జీవులకు అయ్యా క్షేమమైన మార్గం చెప్పండి అన్నాడు కదా. జీవితమున దేని వలన వేగముగా క్షేమం కలుగునన్నాడు కదా. అదిగో ఈ మార్గము క్షేమము. దీనిని అభ్యసించుటకు అవలంబింపవలసిన అంశములను వినుము. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సనత్ కుమారుడు పృథు చక్రవర్తికి చెప్తూ ఉన్నాడు. అడిగావు కదా నువ్వు, సంసార జీవులకు క్షేమం ఎట్లా వస్తుందని అడిగావు కదా. అదిగో ఇదిగో ఇది మార్గం. సరే, దీన్ని అభ్యసించటానికి అవలంబింపవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ఇది ఊరికనే వస్తుందా? అంత తేలిగ్గా వస్తుందండి. కనుక కొన్ని అంశాలను అవలంబిస్తే వస్తుంది. ఏమిటా అంశాలు, ఏమిటా స్టెప్సు, ఏమిటా సూత్రాలు? అదిగో సనత్ కుమారుడు చెప్తున్నాడండి. చాలా వివరంగా చక్కగా పాయింట్స్ వైజ్లో చెప్తూ ఉన్నాడు. 23 పాయింట్లు ఇచ్చాడండి. ఆ 23 పాయింట్లు చక్కగా చెప్పుకుందాం. అంటే మన జీవితానికి అప్లై చేసుకోవటం అన్నమాట. ఈ భాగవత జ్ఞానాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవటం. అందులో ఒకటి శ్రద్ధ అంటూ ఉన్నారు. ఏమిటి శ్రద్ధ అంటేట, ఇది అకారణమైన ఉత్సాహముతో ఆదరముతో కూడిన నిరంతరమైన అవలంబనము. ఏం కారణం లేకుండానే ఉత్సాహము, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహము, అకారణమైన ఉత్సాహముతో ఆదరముతో కూడిన నిరంతరమైన అవలంబనము. అదటండి శ్రద్ధ అంటే. రెండోది భగవద్దర్శనము దినచర్య అగుట. రెండో పాయింట్ చెబుతున్నారు మనకి. ఏంటండి ఈ పాయింట్స్ అంటే కనుక, అదిగో నువ్వు క్షేమ మార్గము, ఆ క్షేమ మార్గాన్ని అభ్యసించుటకు అవలంబింపవలసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. భగవద్దర్శనము దినచర్య అవ్వాలట. అంటే అండి అనగా భూతదయ, నిత్య సంతోషము, లభించిన దానికి సంతృప్తి పడుట. ఈ 3 ఉండాలండి. భూతదయ అంటే సాటి జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. సాటి మానవుల పట్ల కానీ, జీవుల పట్ల కానీ, తోటి వారి పట్ల దయ కలిగి ఉండటం. ఇది అంటే ఇట్లా దయ కలిగి ఉంటే ఏమొస్తుందట, భగవద్ దర్శనము దినచర్య అవుతుందట. భగవంతుడిని దర్శిస్తా అంట మనం. ఒకటి భూతదయ, 2 నిత్య సంతోషము ఉండాలి. చక్కగా ఎప్పుడు సంతోషంగా ఉండు. లభించినా సంతోషమే, లభించకపోయినా సంతోషమే. ఎందుకని? ఎట్లా అయితే లభిస్తే ఎవరు? భగవంతుడు ఇచ్చాడు, లభించింది, భగవత్ ప్రసాదము కాబట్టి సంతోషం. లభించలేదు, ఆ లభించలేకపోవటం అనేటువంటిది కూడా భగవంతుడు ఇచ్చిందే కాబట్టి అది కూడా భగవత్ ప్రసాదమే. కనుక ఎప్పుడూ సంతోషమే, నిత్య సంతోషము అంటున్నారు. లభించిన దానికి సంతృప్తి పడుట, ఏదైతే లభిస్తుందో దానికే సంతోషపడటం. యదృచ్ఛాలాభ సంతుష్టో అంటారు కదండి. కనుక లభించిన దానికి సంతృప్తి పడటం. వీటి వల్ల ఏమొస్తుంది అంటే భూతదయ, నిత్య సంతోషము, లభించిన దానికి సంతృప్తి పడుట. వీటి వల్ల భగవద్ దర్శనము దినచర్య అవుతుందట. ఇది 2వ పాయింట్ అండి. పోతే 3వ పాయింట్, భగవంతుని యందు విశేష జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంటుందే, దాన్ని జిజ్ఞాస అంటారు.
ఆ తెలుసుకోవాలనే కుతూహలం ఎవరి పట్ల ఉండాలి? భగవంతుడి పట్ల ఉండాలి. భగవంతుడి యందు విశేషమైన జిజ్ఞాస. అంటే వివరం ఏంటంటే, జిజ్ఞాస అనగా తెలిసికొను కోరిక, తెలుసుకోవాలనేటువంటి కోరిక, దాన్ని జిజ్ఞాస అంటారు. జీవిత సన్నివేశములలో కారణ రూపుడుగా భగవంతుని వెతుకుట. జీవిత సన్నివేశంలో కారణ రూపులుగా భగవంతుడిని వెతకాలి. అదిగో పరీక్ష పాస్ అయ్యాము, చక్కగా స్వామి మంచి అవకాశం ఇచ్చాడు, పరీక్షని పాస్ చేశాడు, ఇంకా చక్కగా చదువుకోమని స్వామి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, భగవంతుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేను చక్కగా చదువుకోవటానికి కావలసిన మార్గాన్ని స్వామి చూపిస్తూ ఉన్నారు. ఇట్లా భగవంతుడిని తెలుసుకోవాలి. అయ్యా పరీక్ష తప్పావు, ఉదాహరణకి అంటే మీరు అన్నది బాగానే ఉందండి, పరీక్ష పాస్ అయితే భగవంతుడిని వెతకుట అన్నారు కదండి. జీవిత సన్నివేశములలో కారణ రూపుడుగా భగవంతుడిని వెతుకుట అంటే దీనికి కారణం భగవంతుడు. ఏమండి పరీక్ష తప్పితేనండి, పరీక్ష తప్పినా కూడా అది కూడా కారణం భగవంతుడే. ఓహో పరీక్ష తప్పాం కాబట్టి నేను ఇంకా బాగా చదవాలి ఈసారి అని భగవంతుడు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లేదా నేను ఈ కోర్సుకు పనికిరాను, ఇంకో కోర్సుకు చదువుకోమని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. లేదా ఇక్కడతో చదువు ఆపి నన్ను మంచి పని ఏదన్నా చూసుకోమని, ఉద్యోగం చూసుకోమని, చక్కగా సమాజానికి ఉపయోగపడే పని ఏదన్నా చేయమని, తద్వారా నీ జీవితాన్ని పోషించుకోమని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఈసారి ఇంకా ఇంతకన్నా చక్కగా చదివి పరీక్ష పాస్ అవ్వు, పర్వాలేదు, మొన్న ఏదో తప్పులు చేశావు కాబట్టి ఈ పరీక్ష నువ్వు ఫెయిల్ అయ్యావు, ఈసారి బాగా చదివితే పాస్ అవుతావు అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు స్వామి. ఇట్లా భగవంతుణ్ణి వెతకాలండి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. జీవిత సన్నివేశములలో కారణ రూపుడుగా భగవంతుణ్ణి వెతుకుట. ఏంటండి దీనివల్ల అంటే కనుక భగవంతుడి యందు విశేషమైన జిజ్ఞాస అంటున్నారు. ఇది 3వ పాయింట్ అండి. పోతే 4వ పాయింట్, ఆధ్యాత్మయోగమునందు నిష్ఠ. అంటే ఆత్మను అధిష్ఠించిన మనస్సు యొక్క లక్షణమునందు ధ్యాస. మనస్సుని మీద ధ్యాస పెట్టాలి. ఈ మనస్సు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది, కోతి అని శంకరాచార్యులు వారు చెప్పారు. కనుక ఈ మనస్సును అబ్జర్వ్ చేస్తూ మనము మనస్సుని సక్రమమైన మార్గాల్లో పెట్టాలి. ఆధ్యాత్మయోగమునందు నిష్ఠ అంటే అది ఆత్మ వైపు మళ్ళాలి. ఆత్మను అధిష్ఠించిన మనస్సు యొక్క లక్షణమునందు ధ్యాస అంటున్నారు. ఇది 4వ పాయింట్. తర్వాత 5వ పాయింట్ చెప్తున్నారండి. యోగీశ్వరులైన మహనీయులను ఉపాసించుట అనగా దరిచేరి విడవకుండా తిరిగి వారి వలన ఆచరణ రహస్యములను సంక్రమింపచేసుకొనుట. మహనీయులను ఉపాసించాలట. ఎలాంటి మహనీయులు? యోగీశ్వరులైన మహనీయులను ఉపాసించాలి. అంటే ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి, విడవకుండా తిరగాలి, వారి వలన ఆచరణ రహస్యములను సంక్రమింపు చేసుకోవాలి. విడవకుండా వాళ్ళని తిరగటం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదండి, వాళ్ళని మాటికి ప్రశ్నలేసి, చొప్పదంటూ ప్రశ్నలేసి, లేదా వాళ్ళ టైం అంతా పాడు చేసి, వాళ్ళ ఇది చేసి అట్లా చేయకూడదు. మళ్ళీ దరిచేరి విడవకుండా తిరిగి వారి వల్ల అంటే వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసి, వాళ్ళ వీలున్నప్పుడు వాళ్ళు ఏమైనా మంచి మాటలు చెబుతుంటే మనం చక్కగా విని వాటిని ఆచరణలో పెట్టి అట్లా చేయటం అండి యోగీశ్వరులైన మహనీయులను ఉపాసించుట. ఇది 5వ పాయింట్ అంటున్నారు. అనగా దరిచేరి విడవకుండా తిరిగి వారి వలన ఆచరణ రహస్యములను సంక్రమింపచేసుకొనుట. ఆ తర్వాత 6వ పాయింట్ చెప్తున్నారండి. ఏమిటి 6వ పాయింట్? నారాయణుని కథలను నోరారా పలుకుచు వినుచుండుట. భగవంతుడి కథలను నోరారా పలకాలి, నోరారా చక్కగా చెవులారా వినాలి. నారాయణుని కథలను నోరారా పలుకుచు వినుచుండుట అంటే ఈ పాయింట్ అయితే మనం చేస్తున్నామండి. చక్కగా రోజు నేను చెప్పటం ద్వారా, నేను వినటం ద్వారా మీరు చక్కగా ఆ పని చేస్తున్నాం కదండి. కనుక 6వ పాయింట్ ఏం చెబుతున్నారు? నారాయణుని కథలను నోరారా పలుకుచు వినుచుండుట. అతడు పుణ్యోపాశ్రయుడు అనగా ఆశ్రయము అను పట్టుదలను పుణ్యముగా మార్చి ప్రసాదించును. నీకు కనుక ఆశ్రయము అనేటువంటి పట్టుదల ఉందనుకో నీకు, అప్పుడు నువ్వు పుణ్యం సంపాదించుకున్నట్టే. ఎందుకని? అతను పుణ్యోపాశ్రయుడు అంటే ఆశ్రయము అంటే ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయము అనేటువంటి పట్టుదల అంటే విడవకుండా గట్టిగా పట్టుకుని ఆశ్రయించేవాడు.
ఆశ్రయము అను పట్టుదలను ఆయన ఏం చేస్తాడు? పుణ్యముగా మార్చి ప్రసాదించును. అంటే మాస్టర్ చెప్తున్నారు, ఇతర విషయములందు పట్టుదల రాగద్వేషములు నటించును. విషయములందు పట్టుదల రాగద్వేషములను అంటించును. నారాయణుని యందు పట్టుదల పుణ్యమునకు పట్టుగా మారి సాధకుడను వెలుగుగా పరిణమించును. అంటే ఇతర విషయాల యందు పట్టుదల రాగద్వేషములు ఏమైస్తుంది? అంటిస్తాయి మనల్ని. దానికి అంటుకుపోయి మనము ఏదో వేరే దోవలో వెళ్ళిపోతాం. కానీ నారాయణుని యందు పట్టుదల పుణ్యమునకు పట్టుగా మారుతుంది, సాధకుడను వెలుగుగా పరిణమిస్తుంది. కనుక ఇతర విషయాల మీద కాదు ఉండాల్సింది, నారాయణుని యందు పట్టుదల ఉండాలి. అప్పుడు అది పుణ్యంగా మారుతుంది. అతడు పుణ్యశ్రవణుడు అనగా వానిని గూర్చి ఆసక్తితో వినుచున్నప్పుడు నారాయణుడే ఆసక్తిగా వినుటగా సాన్నిధ్యమిచ్చును. పుణ్యశ్రవణుడు అంటే ఏంటండి? భగవంతుడు పుణ్యశ్రవణుడు అంటే ఆయన గురించి ఆసక్తితో వింటున్నప్పుడు నారాయణుడే ఆసక్తిగా వినుటగా సాన్నిధ్యమిస్తాడు. ఆయన గురించి ఆసక్తిగా వింటున్నప్పుడు ఆయన సాన్నిధ్యమిస్తాడట. పుణ్యశ్రవణుడు అంటే అర్థం అది. కనుక ఈ క్షేమ మార్గము అని ఏదైతే ఉందో, క్షేమమునకు కారణము అయినటువంటి మార్గము ఏదైతే ఉందో దానిని అభ్యసించటకు వలసినటువంటి అంశాలను సనత్కుమారుడు అందజేస్తూ ఉన్నాడండి. పృథు చక్రవర్తికి అందజేస్తూ ఉన్నాడు. పృథు చక్రవర్తి వంకతో మనందరికీ అందజేస్తూ ఉన్నాడండి. అనేక ప్రయోజనములందు పట్టుదలతో తిరుగువారితో కలిసి తిరగకుండుట. రకరకాల ప్రయోజనాలతో పట్టుదలతో తిరుగుతూ ఉంటారు. ఒకడు డబ్బులు సంపాదించాలని తిరుగుతుంటాడు, ఒకడు ఇంకోటి ఏదో ఒకడు దొమ్మీలు చేయాలని, ఒకడు రాజకీయాల్లో నేను పైకి రావాలని, ఏమండి రకరకాల అలవాట్లతో తిరుగుతూ ఉంటారు. కనుక అనేక ప్రయోజనములందు పట్టుదలతో తిరుగువారితో కలిసి మనం తిరగకూడదు. అట్టి వారితో సహవాసము చేయవలెనను కుతూహలము తొలగించుకొనుట. ఆ కుతూహలాన్ని మనం తొలగించుకోవాలి. వాళ్ళేదో వ్యాపారంలో పైకి వచ్చారు, వీళ్ళేదో ఇంకో రంగంలో పైకి వచ్చారు, వాళ్ళందరితో మనం స్నేహం చేయాలి, మనం వాళ్ళతో కలిసి తిరగాలి, పరిచయాలుంటే మనం కూడా పైకి వస్తాం, ఏవో రకరకాల కుతూహలాలు ఉంటుంటాయి. అట్టి వారితో సహవాసము చేయవలెనను కుతూహలము తొలగించుకొనుట అంటే ఇది డైరెక్ట్గా మన జీవితానికి అన్వయించి ఇస్తూ ఉన్నారండి. మాస్టర్ చెప్తున్నారు, దీనిని అభ్యసింపనిచో, ఇది గనక మనం అభ్యసింపకపోతే సాధకుని యందు వైరాగ్యమున్నను పరోపకారము అనుకొని ఇతరుల కూడని పనులకై త్రిప్పలు పడుటతో జీవితము గడిచిపోవును. అతనిలో పాపం వైరాగ్యం ఉన్నా కూడా పరోపకారం అనుకొని ఇతరులతో కూడని పనులకై త్రిప్పలు పడుతూ ఉంటాడు, వాళ్ళకేదో సహాయం చేద్దామని. అట్లా జీవితం గడిచిపోతుంటుంది. ఉదాహరణమునకు మాస్టర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. సోమరి ఒకడు తిండి లేక బాధపడుతూ ఉన్నప్పుడు, వాడు సోమరి, వాడు ఏ పని చేయడు కాబట్టి వాడికి తిండి లేదు, వాడు బాధపడుతూ ఉన్నాడు. అట్లాంటి వాడికి ద్రవ్యమిచ్చి భూతదయ అనుకొనుట వలన వానిపై వ్యామోహము పెరుగును. అది భూతదయ అనుకొని అనటం వల్ల వాడిపై వ్యామోహం పెరుగుతుంది. వాడు ద్రవ్యమును దిగమృంగి మరల యాచించును. వాడు నువ్వు ఇచ్చింది బాగా తింటూ ఉంటాడు, ఏ పని చేసే పని లేదు కదా, హాయిగా తింటూ ఉంటాడు, నువ్వు ఇస్తూ ఉంటావు, తింటూ ఉంటుంటాడు. దిగమృంగి మరల యాచిస్తూ ఉంటాడు, మరలా అడుగుతూ ఉంటాడు నిన్ను. యాచించిన దానితో సుఖముల మరుగును, చక్కగా అడుక్కున్న దానితో సుఖాలు వస్తూ ఉంటాయి వాడికి. ఎచటనైనా ఉద్యోగం ఇప్పించినచో, పోనీ ఇట్లా కాదు వీడికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని నువ్వేదో వాళ్ళని వీళ్ళని పట్టుకొని కష్టపడి ఉద్యోగం ఇప్పించావనుకో, ఎచటనైనా ఉద్యోగం ఇప్పించినచో యజమానిని తిట్టి కలహించి పని మానుకొని అప్రతిష్ట తెచ్చును, నీకు చెడ్డ పేరు తెస్తాడు. ఇట్టి సందర్భములందు సహవాసములపై విరక్తిని అభ్యసించవలెను. కనుక ఇట్లాంటి సందర్భాలప్పుడు ఆ ఫ్రెండ్షిప్, అలాంటి ఫ్రెండ్షిప్ మీద విరక్తిని అభ్యసించాలి అంటున్నారు మాస్టారు. అట్లే ఇంద్రియలోలురైన వారి సాంగత్యము నేర్పుతో తొలగించుకొనవలెను. ఇంద్రియలోలు అంటే అండి ఏదో చెడ్డ అలవాట్లకు బానిసలు అవుతారు కదా,
చీట్ల పేకో, లేకపోతే తాగుడో, లేకపోతే ఏదైనా స్త్రీల వెంటబడి తిరగటమో, అమ్మాయిల వెంటబడి తిరగటం, ఇవేవో రకరకాలు ఉన్నాయి కదండి. లోలురైన వారి సాంగత్యము నేర్పుతో తొలగించుకొనవలెను. వాళ్ళతో తగాదా పెట్టుకోకల, నేర్పుతో తొలగించుకోవాలట. అట్టి మిత్రులకు ఇష్టములైన ప్రయోజనములందును కోరికలందును ఆకర్షణ పుట్టరాదు. అలాంటి ఫ్రెండ్స్కి ఏవో ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి కనుక వాడికి ఉన్నటువంటి ప్రయోజనాలందు కోరికలందు మనకు ఆకర్షణ పుట్టకూడదు. మరి వాటితో ఫ్రెండ్షిప్ చేస్తే పుడుతుంది మరి ఆకర్షణ, వాటి యందు మనకు కూడా ఆకర్షణ పుడుతుంది. కనుక అట్లాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయకూడదు. వాళ్ళ ప్రయోజనాలందు వాళ్ళ కోరికలందు మనకు ఆకర్షణ పుట్టకూడదు. మిత్రుని మెప్పునకై అతనితో పాటు దేశకాల పాత్రత లేని ఆహారాదులను స్వీకరింపరాదు. మాస్టర్ చెప్తున్నారండి. అతడి మెప్పు కోసం అతనితో పాటు మనం తిరిగి దేశకాల పాత్రత లేని ఆహారాదులను, ఉదాహరణకి నేను వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్ నేను. వాడెవడో నాన్ వెజ్ బాగా తినే ఫ్రెండ్ ఉంటాడు, వాడేదో హోటల్కి తీసుకెళ్తాడు నన్ను. వాడితో ఫ్రెండ్షిప్ చేశాను అనుకోండి, వాడు హోటల్కి తీసుకెళ్తాడు, వాడు నాన్ వెజ్ ఆర్డర్ ఇస్తాడు. నువ్వు కూడా తినరా, ఏం పర్వాలేదురా, ఇందులో ఏముందిరా, అయినా ఒకసారి తింటే ఏం కాదులేరా, ఇట్లా ఏవో రకరకాలు చెబుతాడు అనుకోండి. అయ్యో అతను బాధపడతాడులే, అతను ఇన్నిసార్లు చెబుతున్నాడు కదా అని కనుక నేను తిన్నాను అనుకోండి. మాస్టర్ ఏమంటున్నారు? మిత్రుని మెప్పునకై అతనితో పాటు దేశకాల పాత్రత. దేశకాల పాత్రత, దేశ అంటే ఇక్కడ బండేవి మనం ఇక్కడ బండేవి ఇక్కడ తినాలి, ఇంకో కంట్రీ వెళ్తే అక్కడ బండేవి అక్కడ తినాలి, ఇక్కడ సంబంధించింది అక్కడ ఏదో వాళ్ళ ఆహారం మనం తిని దేశకాల పాత్రత లేని ఆహారాదులను స్వీకరింపరాదు. అతడు తన మిత్రులతో మైత్రి చేయుమని తన శత్రునితో మాట్లాడవలదని చెప్పును. అలాంటి ఫ్రెండు ఏం చేస్తాడు అంటే ఇంద్రియలోలుడైనటువంటి వాడు, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటపడ్డటువంటి వాడు. ఇట్లాంటి ఫ్రెండు, వాడికి ఎవరో ఫ్రెండ్ ఉంటాడు, వాడితో మాట్లాడు పర్వాలేదంటాడు. వాడికి ఎవడో శత్రువు ఉంటాడు అనుకోండి, వాడితో మాట్లాడొద్దంటాడు. తన మిత్రులతో మైత్రి చేయమంటాడు, తన శత్రువునితో మాట్లాడొద్దని చెబుతాడు. అట్టి మార్గములను అనుసరింపరాదు. వాడికి శత్రువు కాబట్టి మనకు కూడా శత్రువు అని మనం అనుకుంటే ఎట్లా? వానిని ఉపదేశించు మిత్రుని అలాంటి మార్గాల్ని ఉపదేశిస్తాడే. నా శత్రువుతో మాట్లాడద్దు, నా మిత్రుడితో మైత్రి చెయ్యి, వానిని ఉపదేశించు మిత్రుని తప్పించుకొనగలిగినచో ఒక్కనితోనే పీడ వదిలిపోవును. అలాంటి ఫ్రెండ్స్ని కనుక నువ్వు వదిలేస్తే, తప్పించుకుంటే వాడొక్కడితోనే పోతుంది. లేకపోతే ఏమవుతుంది, వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడి ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ నీకు ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడు అలాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు నీకు. మాస్టర్ ఏమంటున్నారు? అలాంటివి బోధించేటువంటి ఫ్రెండ్ని తప్పించుకోగలిగితే కనుక ఒక్కడితోనే పీడ వదిలిపోవును అంటున్నారండి మాస్టర్. చాలా చక్కగా వివరిస్తున్నారండి మాస్టర్. ఇది 7వ పాయింట్ అండి. తర్వాత 8వ పాయింట్కి వెళ్తున్నాం మనం. భగవంతుని గుణకీర్తనము అమృతముగా గ్రోలుచు ఇతరములందు వైరాగ్యము అభ్యసించవలెను. భగవంతుని గుణకీర్తనం చెయ్యాలి, దాన్ని అమృతంగా స్వీకరించాలి భగవంతుని గుణకీర్తనాన్ని. ఆ భగవంతుని గుణకీర్తనము కానిదుందే దాని యందు వైరాగ్యము అభ్యసించవలెను. అంటే ఆసక్తి లేకపోవటం అంటే అండి మాస్టర్ చెప్తున్నారు, ఇతరులలోని మంచి గుణములే భగవంతుని గుణములు. భగవంతుని గుణములు అంటే ఏమిటి అంటే నిరంతరము విష్ణు సహస్రనామాలో లలిత సహస్రనామాలో చదువుకోవటం అంటే కాదు. ఇతరులలోని మంచి గుణములు, నీ చుట్టూరా ఉన్నటువంటి జీవులలోని మంచి గుణాలు ఉన్నాయే, వాళ్ళలో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయే, అవన్నీ భగవంతుడి గుణాలు, వాళ్ళ గుణాలు కాదు. మనలో అయినా సరే ఏదైనా మంచి గుణం అంటే అది భగవంతుడి గుణం అండి. కనుక ఇతరులలోని మంచి గుణములే భగవంతుడి గుణములు. వానిని కీర్తించాలి. అదిగో ఫలానా వాడు చూడు చక్కగా పాడుతున్నాడు, ఫలానా వాడు చూడు పేదవాళ్ళకి చక్కగా సేవ చేస్తూ ఉన్నాడు, ఫలానా వాడు డిస్పెన్సరీకి వెళ్ళి మందులు చక్కగా ఇస్తూ ఉన్నాడు, ఫలానా డాక్టర్ పేద రోగులకు సేవ చేస్తూ ఉన్నాడు. ఇట్లా మనము ఆ ఇతరులలోని మంచి గుణాలు భగవంతుడి గుణాలు కాబట్టి వానిని కీర్తించి మనస్సును వికాసమందించుకొనవలెను. దుష్టుల దోషములను విమర్శించుచు కాలము వ్యర్థము చేసుకొనుట ధర్మ సంస్థాపనము అనుకొనరాదు. అంతేగాని వాళ్ళలో ఈ చెడ్డ గుణం ఉంది, వీడిట్లాంటి వెధవ, వాడట్లాంటి వెధవ,
దుష్టుల దోషములను విమర్శించుచు కాలము వ్యర్థము చేసుకొనుట ధర్మ సంస్థాపనము అనుకొనరాదు అంటున్నారు మాస్టర్. ఇక్కడ ఇది 8వ పాయింట్ అండి. పోతే 9వ పాయింట్, ఆత్మనే విహారస్థానముగా చేసుకొనవలెను. విహారస్థానం ఏది? ఆత్మేట. ఆ ఆత్మని ఏం చేయాలంటే విహారస్థానంగా చేసుకోవాలట. అంటేనండి మాస్టర్ చెప్తున్నారు, ధ్యానము అభ్యసించి ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనకకు ఆకర్షించుకొని ధ్యానం చేయాలి. ఇంద్రియాలు ఉన్నాయి రకరకాల చోటికి. కన్ను ఏదో సినిమాకు పోదామంటుంది, నాలుక ఏదో కూడని పదార్థం తిందామంటుంది. ఇట్లా ఇంద్రియాలు రకరకాల చోటికి మనల్ని లాగుతూ ఉంటాయి. కానీ ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ధ్యానమును అభ్యసించి ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు ఆకర్షించుకొని అవి ఆ ఇంద్రియార్థాలు అట్లా రకరకాల దోవల్లో వెళ్లకుండా వాటిని అంతర్ముఖం చేయాలి, లోపలి వైపుకు తిప్పాలి, వెనుకకు ఆకర్షించుకోవాలి, మనస్సున నిలపాలి. మరి మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనికలలో నిలుపవలెను. ఆ ఇంద్రియములను మనసు యందు నిలిపి ఆ మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనికలలో నిలపాలి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. లోపలికి గాలి వెళ్తోంది, ఎక్కడికి వెళ్తోంది? ఈ గాలి మనం పీల్చిన గాలి ఎటునుంచి ఎటుపోతోంది, ఎక్కడికి వెళ్తోంది? మళ్ళీ వదులుతున్నాం గాలి, ఎక్కడి నుంచి వస్తోంది? పీల్చేటప్పుడు సో అన్నట్టు ఉన్నాం, వదిలేటప్పుడు హమ్ అంటున్నాం కదండి. హమ్ అంటున్నప్పుడు హమ్ అనే సౌండ్ వస్తుంది కదా, ఈ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సౌండ్ ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనికలలో నిలుపవలెను. అప్పుడు అన్నీ తన యందు విహరించును. అప్పుడు అన్నీ కూడా చక్కగా తన యందు అంటే లోపల ఆత్మ యందు విహరిస్తూ ఉంటాయి. ఆత్మనే విహార స్థానంగా చేసుకోవాలంటే అర్థం అదండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మని విహార స్థానంగా చేసుకోవాలట. ఇంతటితో 9వ పాయింట్ అయిపోయిందండి. 10వ పాయింట్, జనసమ్మర్ధము లేని ప్రదేశములపై అభిలాష కలిగించుకొనవలెను. అంటే అండి జనసమ్మర్ధము లేని అలాంటి ప్రదేశములపై అభిలాష కలిగించుకోవాలట. అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు, అభ్యాసము స్థిరమగుటకు ముందు జనసమ్మర్ధమున గడిపినంత కాలము, అభ్యాసం స్థిరం అవ్వటానికి ముందు జనసమ్మర్ధంలో గడుపుతాం మనం. అంటే ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం, బజార్కి వెళ్తాం, సినిమాలకు వెళ్తాం, ఏవో రకరకాలు వెళ్తాం కదండి. ఇంట్లో కూడా రకరకాల ఉంటారు కదండి. కనుక అభ్యాసము స్థిరమగుటకు ముందు జనసమ్మర్ధమున గడిపినంత కాలము మనస్సునకేమొస్తుంది? ఆత్రపడుట, కల్లోలితమగుట ఉండును. క్రీడలు దీనికి అపవాదము అంటున్నారు. క్రీడాత్మక బుద్ధి కలుగని ఆవేశపూరిత స్థలము నుండి తప్పించుకొనవలెను. ఆటలుగా ఆ క్రీడాత్మక బుద్ధి, నేనే గెలవాలనేటువంటి బుద్ధి ఉంటుందే, క్రీడాత్మక బుద్ధి కలుగని అట్లాంటి బుద్ధి లేనటువంటి ఆవేశపూరిత స్థలములు అట్లాంటి వాటి నుంచి తప్పించుకోవాలట. అంటే క్రీడాత్మక బుద్ధి ఉన్నటువంటి స్థలము, ఆవేశపూరిత స్థలముల నుండి తప్పించుకొనవలెను. క్రీడలు కూడా పట్టుదలగా జరుగు చోటికి పోరాదు. క్రీడలు పట్టుదలగా జరగటం అంటేనండి, ఉదాహరణకు చెప్తున్నారు మాస్టారు, డబ్బులు పెట్టి పేకాడుట, గుర్రపు పందెములు మున్నగునవి జరుగు తావులకు పోరాదు. అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. అంటే క్రీడలు కూడా పట్టుదలగా జరిగేటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఉదాహరణకు పేకాటము, గుర్రపు పందాలు. అంతేకాదండి, మాస్టర్ చెప్తూ ఉన్నారు, మరియు దూరము నుండి 10 మంది చేరిన దృశ్యము కనిపించినచో అందేమి జరుగుతున్నది అను కుతూహలము పట్టరాదు. ఎక్కడో ఏదో జరుగుతోంది, ఇద్దరు కొట్టుకున్నారు, అందరూ గుమిగూడారు, చూస్తూ ఉన్నారు, ఎవరో తగాదా ఆడుకుంటున్నారు, 10 మంది చేరారు. అయ్యో ఏం జరుగుతోందబ్బా, వాడేమంటున్నాడు, వీడేమంటున్నాడు, వీడు వాడినేం తిట్టాడు, వాడు వీడినేం తిట్టాడు అను కుతూహలము పట్టరాదు అంటున్నారండి మాస్టారు. ఇది 10వ పాయింట్. ఇంకా 11వ పాయింట్ చెప్తున్నారు, అహింస, శమము, దయయు ప్రవర్తన యందు ప్రధానములు. ప్రవర్తన యందు ప్రధానములు ఉండాలి. మనకి ప్రధానం ఏంటి? అహింస, ఎవరిని హింసించకూడదు. శమము, దయయు
శమదమాది గుణములు అంటే మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. అహింస, శమము, దయ కలిగి ఉండాలి. ఇవి ప్రవర్తన యందు ప్రధానాలు. అంటే ఏంటండి? కూరలు తినుచుంటిమి కదా అని చెట్లను పీకి పారవేయరాదు. చెట్టు నుండే కదండి కూరలు వస్తుంది మనకి. మనం కూరలు తింటున్నాగా, చెట్టుతో పని ఏముందని చెట్లను పీకి పారేస్తే ఏముంది? అహింసే కదా అది. వాళ్ళు చెట్టుని హింసించినట్టే కదా. ఇతరులకు పరుషవాక్కులతో ధర్మోపదేశము చేయుట కూడా సాధనకు హింసా మార్గమే. పరుషవాక్కులతో ధర్మోపదేశం చేయకూడదండి. ఎప్పుడు కూడా చాలా ప్రియంగా, హితంగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. చక్కగా అనునయంతో చెప్పాలి, వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పాలి. ఇతరులకు పరుషవాక్కులతో ధర్మోపదేశము చేయుట కూడా సాధనకు హింసా మార్గమే. దానిని పరిహరింపవలెను అంటున్నారు. అది ఉండకూడదు, అలాంటి మార్గం ఉండకూడదు. శమమనగా కలిగిన ఆవేశమును, అభిప్రాయమును వీలైనంత త్వరలో తొలగించుకొనుట. ఆవేశాలు కలుగుతుంటాయి, అభిప్రాయాలు కలుగుతుంటాయి, రకరకాల అభిప్రాయాలు. అందరూ భగవంతుడే అయినప్పుడు ఇంకా అభిప్రాయాలు ఎందుకండి? కనుక శమం అంటే ఏంటి? ఆవేశము, అభిప్రాయాలు, వీటిని వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఒకవేళ ఏర్పడినా కూడా వెంటనే తొలగించుకోవాలి అని అంటూ ఉన్నారండి. కనుక ఇట్లా మనకి పాయింట్స్ ఇస్తూ ఉన్నారు. సంసార జీవులు అభ్యసింపవలసినటువంటి పాయింట్స్ ఈరోజు కొన్ని చెప్పుకున్నాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.